హరి ఓం శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 186వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో అర్జునుడికి అంగారపర్ణుడు అనేటువంటి ఒక గంధర్వుడికి మధ్యలో జరిగినటువంటి యుద్ధము, ఆ యుద్ధంలో అర్జునుడు గెలవటము, గంధర్వుడు తనకి తెలిసినటువంటి ఒక గాంధర్వ విద్యని అర్జునుడికి చెప్పడము, ఉపదేశించడము జరుగుతున్నది. ఆ వివరాలు ఈ 186వ అధ్యాయంలో చెప్పడం జరుగుతున్నది. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ పాఠంలో మొదటి 20 శ్లోకాలు కూడా నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం ప్రవచనంలో. అందులో పాండవులు గంగానదీ తీరాన పాంచాల దేశానికి చేరుకుంటూ ఉంటే, ఆ గంగా నదిలో స్నానం ఆచరిస్తున్నటువంటి, అందులో కూడా చెలికత్తెలతో, స్నేహితులతో, ప్రియురాలతో స్నానం ఆచరిస్తున్నటువంటి, హాయిగా విహరిస్తూ జలక్రీడలు ఆడుతున్నటువంటి గంధర్వుడితో సంభాషణ జరిగింది. అది మొదటి 20 శ్లోకాలలో మనం చెప్పుకున్నాం. దాంట్లో ఆ గంధర్వుడు మా నియమము ఇది, మా సమయంలో మీరెందుకు సంచరిస్తున్నారు అనేటువంటి ఆక్షేపిస్తే, అర్జునుడు దానికి కొన్ని వ్యాస భగవానుడు చెప్పినటువంటి నియమాలు కూడా చెప్పాడు. ఏమిటి అంటే, హిమవత్ పర్వతాలకు కానీ, సముద్రానికి కానీ, అలాగే గంగానదికి కానీ ఈ సమయంలోనే రావాలి, భుజించి రావాలి, భుజించకుండా రావాలి అనేటువంటి నియమాలు ఏమీ ఉండవు నాయన. వాటికి సమయపాలనం అనేటువంటిది లేదు. ఏ సమయంలో అయినా సరే ఈ గంగాజలం త్రాగవచ్చు, నదిలో స్నానం చేయవచ్చు, మొదలైనటువంటి నియమాలు ఏవైతే వ్యాసుడు చెప్పాడో అవన్నీ కూడా అర్జునుడు ఆ గంధర్వుడికి చెప్పి, మేమేమి భయపడే వాళ్ళం కాదు, పిరికి వాళ్ళం కాదు అంటూ ధైర్యవచనాలు పలికాడు. దాంతో ఆ మాటలకి కోపించినటువంటి అంగారపర్ణుడు ఇక శ్రీ వైశంపాయనుల వారు జనమేజయుడిగా ఆ మాటలు చెప్తున్నారు. అంగారపర్ణస్తచ్చుత్వా క్రుద్ధ ఆనమ్య కార్ముకం. అంగారపర్ణుడు ఆ అర్జునుడి యొక్క మాటలకి క్రుద్ధ, కోపించినటువంటి వాడి, కార్ముకమానమ్య, ధనస్సుని తీసుకున్నాడు. ముమోచ బాణాన్నిశితాన్ అహీనాసీ విశేషానివ. అహీనాసీ విషానివ. అహి అంటే సర్పము. విషములు చిమ్మేటువంటి సర్పాల వలె నిశితమైనటువంటి పదునైనటువంటి బాణాలను వదిలిపెట్టాడు తన యొక్క ధనస్సు నుండి అర్జునుడి మీదకి. ఆ వస్తున్నటువంటి బాణాల కోసం చూసి వీడు బాణ ప్రహారం చేస్తున్నాడు అనేటువంటి విషయం చూసినటువంటి అర్జునుడు కాస్త, అర్జునుడి చేతిలో అప్పటిదాకా ఒకటి ఉన్నది, కాగడ, రాత్రిపూట ఆ దివిటి పట్టుకుని తిరుగుతున్నాడు. దాన్ని ఉల్ముఖం అంటారు. ఉల్ముఖం భ్రామయం స్తూర్ణం పాండవశ్చర్మ చోత్తరం వ్యపోహత శరాంస్తస్య సర్వానేవ ధనంజయః. ఉల్ముఖం భ్రామయం తూర్ణం. వెంటనే ఆ ఉల్ముఖాన్ని అటు ఇటు తిప్పుతూ, భ్రామయం అంటే తిప్పుతూ, దాంతో ఒకసారి, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక డాలుని తీసుకున్నాడు. వెంటనే ఆ డాలు పాండవశ్చర్మ చోత్తరం, అక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఒక డాలును తీసుకుని ఆ డాలు సహాయంతో ఈ ఉల్ముఖం చేతిలో ఉన్నటువంటి కాగడా చేతితో వస్తున్నటువంటి బాణాలు, అతను వదిలిపెడుతున్నటువంటి బాణాలను వీటితో అడ్డుకున్నాడు అర్జునుడు. అంతే, ఒక్క బాణము తగలకుండా చేసుకున్నాడు. వ్యపోహత శరాంస్తస్య సర్వానేవ. సమస్తమైనటువంటి ఆ గంధర్వుడు ప్రయోగించినటువంటి సమస్తమైనటువంటి బాణాలని కూడా వ్యర్థం గావించాడు ధనంజయుడు, అర్జునుడు. ఇక అర్జునుడు తీసుకున్నాడు బాణం, అద్భుతమైనటువంటి బాణం. ఆ బాణ ప్రహారం చేయబోతూ అర్జునుడు చక్కగా ధైర్యవచనాలు పలుకుతూ, బిభీషికా వై గంధర్వ నాస్త్రగ్నేషు ప్రయుజ్యతే. రే గంధర్వ నాయన, నీ ప్రయోగాలన్నీ అస్త్రజ్ఞానం లేని వాటి మీద ప్రయోగించరా అబ్బాయి, అస్త్రజ్ఞానం తెలిసిన వాళ్ళ మీద కాదు నీ ప్రయోగాలు.
ఏ అస్త్రం ఎలా ప్రయోగించాలి, ఎలా చేయాలనేటువంటి వాళ్ళ ముందు నీ ప్రయోగాలు ఏం పనికొస్తాయి చెప్పు? నీ ఆటలన్నీ పనికి వాళ్ళ మీద ప్రయోగించుకోపో నీ ప్రజ్ఞాపాఠ వాళ్ళంటూ. అస్త్రజ్ఞేషు ప్రయుక్తేయం హేనవత్ ప్రవిలీయతే. సముద్రంలో ఒక బుడగ అలా కనిపిస్తుంది, అలా మాయమైపోతుంది. అలా కనిపిస్తుంది, అలా మళ్ళీ సముద్రంలో మాయమైపోతుంది నీటిపైన. అలాగే అస్త్రజ్ఞేషు ప్రయుక్తేయం. అస్త్రజ్ఞేషు అంటే సమస్తమైనటువంటి అస్త్ర ప్రయోగాలు తెలిసినటువంటి మా వాళ్ళ ముందు నీ బాణాలు ఒక నీటి బుడగ లాంటివి. అలా కనిపించి అలా మాయమైపోతాయి తప్ప వాటి వల్ల ఏమో ప్రయోజనం ఉండదు, ఏ ప్రయోజనాలు ఉండవు. మానుషానతి గంధర్వాన్ సర్వాన్ గంధర్వలక్షయే తస్మాదస్త్రేణ దివ్యేన యోత్స్యేహం నతు మాయయా. మానవుల మీద ప్రయోగించడం అనేటువంటి గంధర్వులు మామూలుగా రకరకాల మాయలు ప్రయోగిస్తూ ఉంటారు. తస్మాత్ అస్త్రేణ దివ్యేన, అట్లాంటి నీ మాయని నా దివ్యాస్త్రాలతో ఎలా పటాపంచలు చేస్తానో చూడు, ఇదిగో తీస్తున్నానని చెప్పి దివ్యమైనటువంటి ఒక అస్త్రాన్ని తీస్తున్నాడు ఇక్కడ అర్జునుడు. ఒకే ఒక్క అస్త్రంతో ఆ గంధర్వుడు కాస్త పైన చెప్పినటువంటి అంగారపర్ణుడు కాస్త భయపడిపోతాడు. ఏమిటి అస్త్రం అంటే పురా అస్త్రమిమాగ్నేయం, ఆగ్నేయాస్త్రం తీస్తున్నాడు. ఇమం ఆగ్నేయాస్త్రం పూర్వం ఈ ఆగ్నేయాస్త్రం ప్రయోగించే ముందు ఈ అస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి దగ్గర నుంచి వచ్చింది అనేటువంటి దాని యొక్క విశేషత చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు. ఒక్కో అస్త్రం ఒక్కో దివ్యమైనటువంటి మహానుభావుడి నుంచి సంతరించుకుంటారు. అర్జునుడు పూర్వం ఈ తర్వాత అరణ్యవాసంలో దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి సమస్తమైనటువంటి అస్త్రాలు పొందుతాడు. నాకు సమస్తమైన అస్త్రాలు కావాలంటే పాశుపదాస్త్రం సంపాదించిన తర్వాత వాటంతట అవే వస్తాయ్యా అని చెప్పి ఇంద్రుడు అంటాడు. ముందు వీటన్నిటికీ హైయెస్ట్ డిగ్రీ ఏమిటంటే పాశుపదాస్త్రం. అది సంపాదించగానే మిగతావన్నీ ఆటోమేటిక్గా టకటకటక ఇంద్రుడు ఇచ్చేస్తాడు. అట్లా ఒక్కో అస్త్రము ఒక మహర్షి, ఒక మహానుభావుడు, ఒక దివ్యమైనటువంటి దేవతా అంశ మొదలైనటువంటి వాళ్ళు ఉపాసన చేసి దాన్ని సిద్ధి చేసుకుని సంపాదించినవి. అవి అర్హుడైనటువంటి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అట్లాంటి ఆగ్నేయాస్త్రం ఎవరి నుంచి వచ్చింది అనేది ఇక్కడ చెప్తున్నాడు. పురా అస్త్రమిమాగ్నేయం ప్రాదాత్ కిల బృహస్పతి. ఈ ఆగ్నేయాస్త్రాన్ని బృహస్పతి, దేవగురువు అయినటువంటి బృహస్పతి భారద్వాజాయ గంధర్వ గురుర్మాన్యశతక్రతో. ఈ బృహస్పతి దగ్గర నుంచి భారద్వాజుడికి అందించడం జరిగింది. భారద్వాజుడికి కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే బృహస్పతి ఇంద్రుడికి ఇస్తే, ఇంద్రుడి దగ్గర నుంచి భరద్వాజుడికి వస్తే, భరద్వాజుడి దగ్గర నుంచి అగ్నివేశ్య, భరద్వాజాగ్నివేశ్య, అగ్నివేశ్యాత్ గురుర్మమ. దేవగురువైనటువంటి బృహస్పతి దేవేంద్రుడికి ఇస్తే, శతక్రతు అనే పదానికి అర్థం 100 యాగములు చేసిన వాడు అని అర్థం. అంటే దేవేంద్రుడు. దేవేంద్రుడికి ఇస్తే ఆ దేవేంద్రుడి కాస్త భరద్వాజుడికి ఇస్తే, భరద్వాజుడి కాస్త ఆ భరద్వాజుడు అగ్నివేశ్యుడు అనేటువంటి మహానుభావుడికి ఇస్తే, భరద్వాజ అగ్నివేశ్య. ఆ అగ్నివేశ్యుడు ఆయన శిష్యుడైనటువంటి ద్రోణాచార్యుడు, మాకు గురువైనటువంటి ద్రోణాచార్యుడు ఇవ్వడం జరిగింది. అగ్నివేశ్యాత్ గురుర్మమ, మమ గురువు అంటే నా గురువు గారికి ఇచ్చారు. ఎవరయ్యా అంటే ఆయన సాధ్విదం మహ్యద్ అమద్రోణ బ్రాహ్మణ సత్తమ, బ్రాహ్మణోత్తముడైనటువంటి ద్రోణాచార్యులు వారు ఇదిగో అత్యద్భుతమైనటువంటి ఈ ఆగ్నేయాస్త్రాన్ని మహ్యం అదదత్ అనే పదానికి అర్థం ఇచ్చెను అని. మహ్యం అదదత్ అంటే నాకు ఇవ్వడం జరిగింది, మా గురువు గారు నాకు ఇచ్చారు. ఇట్లా పరంపరగా దాన్ని అందుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళకి గురువులు ఇస్తూ ఉంటారు. గురువుల దగ్గరికి వెళ్ళి నాకు ఆ మంత్రం ఇవ్వండి, ఈ మంత్రం ఇవ్వండి అంటాం. తీసుకుంటాం, బాగానే ఉంటుంది, మంత్రం తీసుకుంటాం. కానీ ఆ మంత్రాన్ని ఎంతటి చక్కటి భక్తి శ్రద్ధలతో, ఏ విధమైనటువంటి నిష్ఠతో ఆచరించాలో, ఎలా పూజించాలో అలా పూజించాలి. అలా పూజించినటువంటి వాళ్ళు, పూజించలేని వాళ్ళు, పూజించడానికి ఆస్కారం లేని వాళ్ళు ఎప్పుడూ అటువంటి మంత్రాన్ని గ్రహించకూడదు. మంత్రానికి ఇంకా ఇవి అస్త్రాలు, మంత్రాలకు ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది. నువ్వు దర్భ తీసుకుని దాన్ని మంత్రించేస్తే అది నిజంగానే బ్రహ్మాస్త్రం అయిపోతుంది. కాబట్టి ప్రయోగించబడేటువంటి అస్త్రంలో ఉండదు, నువ్వు మంత్రించే మంత్రంలో ఉంటుంది శక్తి అంతా కూడా. కాబట్టి మంత్రాలు అనేటువంటి చాలా గురు పరంపరతో జాగ్రత్తగా తీసుకుని వాటికి ఏ నియమాలు అయితే ఉంటాయో ఆ నియమాలు పాటించాలి. కొన్నిటికి బ్రహ్మచర్యం ఉంటుంది.
అవి పాటిస్తూ ఉండాలి. అట్లా పాటించినటువంటి వాడు, సాధించినటువంటి వాడు అర్జునుడు మహాభారతంలో. వాటికి చాలా సందర్భాల్లో ముందు ముందు వాటికి సమాధానం చెప్తారు. నువ్వు ఎందుకు గెలిచావయ్యా అని చెప్తారు. రాబోయేటువంటి అగ్నివేశుడే చెప్తాడు ఇంకా కాసేపట్లో. నువ్వు నన్ను ఎందుకు చూడగలిగావంటే అని చెప్తాడు ఆ శక్తి అంతా కూడా. అట్లా ఆ శక్తి ఉన్నటువంటి వాళ్ళే ఆ అస్త్రానికి తీసుకోవడానికి అర్హత ఉంటుంది. ఇత్యుక్త్వా పాండవ క్రుద్ధో, వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తూ అర్జునుడి యొక్క మాటలు వినేటప్పటికి, ఇగో ఈ అస్త్రాన్ని నేను ప్రయోగిస్తున్నానయ్యా అని చెప్పి మరీ కొడుతున్నాడు అర్జునుడు. ఇది ఉక్త్వా, ఈ విధంగా పలికి పాండవుడు కోపించినటువంటి అర్జునుడు గంధర్వాయముమోచ ప్రదీప్తమస్త్రమాగ్నేయం దదాహాస్య రథం తు తత్. గంధర్వుడి మీద ముమోచ అంటే విడిచిపెట్టాం. ఏం విడిచిపెట్టాడంటే ప్రదీప్తమాస్త్రమాగ్నేయం, ఆగ్నేయాస్త్రాన్ని దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతూ అలా మంటలు భగభగ మంటలు పక్కుతూ వెళ్తున్నటువంటి ఆ ఆగ్నేయాస్త్రాన్ని వదిలిపెట్టేటప్పటికి ఆ ఆగ్నేయాస్త్రం వెళ్ళి రథంతు దదాహస్య, ఆ చిత్రరథుడు అనేటువంటి గంధర్వుడిని, దానికి ముందు అంగారపర్ణుడు, ఈ అంగారపర్ణుడు అనేటువంటి ఈ గంధర్వుడి యొక్క రథాన్ని కాస్త దదాహ, దహించి వేసేసింది, దగ్ధం చేసి పారేసింది మొత్తం. రథం కాస్త కాలి బూడిదైపోయేటప్పటికి వాహనం, అంటే యుద్ధం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడే అంగారపర్ణుడు పైకి వెళ్ళి ఆ మాయ ప్రయోగిస్తూ యుద్ధం చేయడం మొదలు పెట్టాడు. వాడి రథం కాస్త పటాపంచలు చేసి పారేశాడు అర్జునుడు కాస్త. రథం ఎప్పుడైతే మాయమైపోయిందో విరథం విప్లుతం తంతు, విరథం విప్లుతం, రథం ముక్కలపై కాలి బూడిదైపోయేటప్పటికి రథం లేనటువంటి ఆ అంగారపర్ణుడు కాస్త అస్త్ర ప్రభావానికి అలా నేల మీద తలకిందులుగా పడిపోతున్నారు పక్కన. తంతు సగంధర్వం మహాబలః అస్త్రతేజ ప్రమూఢం చ ప్రపతం తమవాంగ్ముఖం. అస్త్రము యొక్క తేజస్సుతోనే, ఆ అస్త్ర బలంతోనే ఓ పక్కన రథం కాలిపోయింది, ఓ పక్కన గంధర్వుడు ఏమైపోయాడంటే ప్రమూఢం చ, మూఢమైపోయాట. వాడి కళ్ళు బయలు గమ్ముతున్నాయి, ఏమి తెలియదు అట్లా అచేతనం అయిపోతున్నాడు. ఓ పక్కన ఎలా కింద పడిపోతున్నాడంటే ప్రపతం తమ అవాంగ్ముఖం, అవాంగ్ముఖము అంటే తలకిందులుగా నేల మీద పడిపోతున్నటువంటి గంధర్వుని పట్టుకున్నాడు అర్జునుడు. అలా రథం మించి తలకిందులు అలా పడిపోతున్నటువంటి వాడిని ఎలా పట్టుకున్నాడయ్యా అర్జునుడు అంటే శిరోరుహేషు జగ్రాహ, జుట్టు పడుతున్నాడు. ముందు నేల మీదకి ఆ తల శిరస్సు పడకుండా జుట్టు పట్టుకుని పైకి లేపేశాడు. శిరోరుహేషు జగ్రాహ మాల్యవత్సు ధనంజయ. మాల్యవత్సు అనే పదానికి అర్థం ఏంటంటే మెడలో మాల కూడా ధరించి ఉన్నటువంటి ఆ గంధర్వుణ్ణి. మెడలో మాల ధరించాడు, జలక్రీడలు ఆడుతున్నాడు హాయిగా. అట్లాంటి వాడు పోయి అర్జునుడితో తగాదా పెట్టుకుంది. శిరోరుహేషు జగ్రాహ మాల్యవత్సు ధనంజయ, మాల పట్టుకున్నట్టుగా ఆ శిరోజలాన్ని అలా గుర్తుతో పట్టుకున్నాడు ధనంజయుడు. కాస్త తీసుకొచ్చి లాక్కొచ్చి ఈడ్చుకొచ్చి పడేశాడు ధర్మరాజు కాళ్ళ దగ్గర. భ్రాతృన్ ప్రతి చకర్షాథ సోస్త్ర పాతాద చేతసం, అస్త్రపాతాద చేతసం. భ్రాతృన్ అనే పదానికి అర్థం సోదరుడు. జ్యేష్ఠ సోదరుడైనటువంటి ధర్మరాజు దగ్గరికి చకర్ష అంటే ఈడ్చుకురావు. ఆ జుట్టు పట్టుకుని ఆ గంధర్వుణ్ణి అలా ఈడ్చుకొచ్చేశాడు. ఎందుకంటే అంత నిష్ఠూరంగా చేయవచ్చా అంటే గంధర్వుడే, కానీ మంచి మాటలు చెప్తే ఊరుకోవాలి. అతను మాట్లాడినటువంటి మాటను బట్టి ఎప్పుడు పాండవులు ఎదుటి వాళ్ళకి చేసి చూపిస్తారు. వాళ్ళు మాట్లాడేటువంటి విధానంలో వినయము, విధేయత మొదలైనటువంటి శ్రద్ధాభక్తులు చూపిస్తూ ఉంటే, ఆ సామోపాయంతో సామరస్యంగా ఉంటే వీళ్ళు అదే విధంగా ప్రవర్తిస్తారు. కానీ అతని మాట తీరుని బట్టి, కటువుగా ఉన్న తీరుని బట్టి దానికి తగ్గట్టుగా వ్యవహరించాడు అర్జునుడు. దాంతో ఈడ్చుకొచ్చేశాడు. యుధిష్ఠిరం తస్య భార్య ప్రపేదే శరణార్థిని నామ్నా కుంభీనసీ నామ పతిత్రాణమభీప్సతి. ఎప్పుడే యుధిష్ఠిరుడి దగ్గరికి ఆ గంధర్వుని తీసుకొచ్చాడో వెంటనే రథం మీద నుంచి ఆ గంధర్వుడి భార్య కూడా వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి యుధిష్ఠిరుడి కాళ్ళ మీద పడింది కదా. యుధిష్ఠిరం తస్య భార్య ప్రపేదే శరణార్థిని శరణు కోరి అర్థించిస్తూ వచ్చినటువంటి ఆ గంధర్వుడి యొక్క భార్య, ఆవిడ పేరు కూడా ఇస్తున్నాడు ఇక్కడ వ్యాసుడు వారు. నామ్నా కుంభీనసి అని గంధర్వుడి యొక్క భార్య, అగ్నివరుడి యొక్క భార్య కుంభీనసి అనేటువంటిది
వేరే చోట కూడా వస్తూ ఉంటుంది ఈ పేరు కూడా అంతకుముందు. నామ్నా కుంభీనసీ నామ పతిత్రాణమభీప్సతి. పతి త్రాణము, త్రాణము అంటే రక్షణ, అంటే భర్త యొక్క ప్రాణాన్ని రక్షించాలనేటువంటి అభిలాష కలిగినటువంటి భార్య కుంభీనసి. ఆవిడ వచ్చి శరణ కోరుతుంది. అభీప్సతి అంటే అభిలషించడం. పతి త్రాణం అభీప్సతి, పతి రక్షణ ధ్యేయంగా ఆ పతిని రక్షించాలనేటువంటి కోరికతో వచ్చి శరణు కోరుకుంది ధర్మరాజు. ఆవిడ చెప్తున్నది గంధర్వ్యువాచ, ఎవరంటే కుంభీనసి యొక్క మాటలు. త్రాయస్వమాం మహాభాగ పతిం చేమం విముంచమే. పతిం విముంచ, పతిం అంటే భర్తను, విముంచ మే పతిం విముంచ, నా భర్తను విడిపించండి నాయన మహానుభావులారా, మహాభాగ అని గంధర్వీ శరణం ప్రాప్త నామ్నా కుంభీనసి ప్రభో. ఓ ప్రభో, మహానుభావ, నా పేరు కుంభీనసి, కాబట్టి మా ఆయన్ని ఇట్లా విడిచిపెట్టండి. గంధర్వీ శరణం ప్రాప్త అంటూ జనమేజయ మహారాజుకి వైశంపాయనుడు చెప్తున్నాడు. భార్య అయినటువంటి కుంభీనసి భర్త అయినటువంటి ఈ అంగారపర్ణుడిని విడిచిపెట్టమని చెప్పి కోరుకుంటున్నది. దాంతో యుధిష్ఠరుడు వెంటనే విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తున్నాడు అర్జునుడికి. ఎందుకంటే శరణు వేడినటువంటి వాళ్ళు, అందులో స్త్రీ వచ్చి వేడుకుంటున్నది. యుద్ధే జితం యశోహీనం శ్రీనాథమపరాక్రమం. యుద్ధంలో నువ్వు జయించావు అర్జున, కానీ యశోహీనుడైనటువంటి వాడు, ఓడిపోయినటువంటి ఇతన్ని, స్త్రీ చేత శరణు కోరబడుతున్నటువంటి ఇతన్ని విడిచిపెట్టడం మన ధర్మం అయ్యా. కో నిహన్యాద్రిపుం తాత ముంచేమం రిపుసూదన. అద్రి రిపుం తాత ముంచేమం రిపుసూదన. ఓ శత్రువుల్ని మర్దించే వీరుడా, శత్రువుల్ని నిర్జించేవాడు, శత్రువుల్ని మర్దించేటువంటి వాడు రిపుసూదన అనే పదానికి అర్థం. ఇమం ముంచేయం తాత, నాయన అర్జున ఇతన్ని విడిచిపెట్టి. ఇట్లాంటి వాడిని మనం కో నిహన్యా అద్రిపుం, రిపుం దీన్ని విడదీస్తే రిపుం అని వస్తుంది. రిపుం అంటే శత్రువుని. ఇట్లా శరణు కోరుతున్నటువంటి శత్రువుని కహా నిహన్యా, ఎవరు చంపుతారు చెప్పు. కాబట్టి ఇట్లాంటి వాడిని మనం చంపకూడదు. శత్రువు శరణు వేడుతున్నప్పుడు, అందులోనూ స్త్రీ వచ్చి కోరుకుంటున్నప్పుడు మనం చంపకూడదు ఆయన, విడిచిపెట్టి అనగానే అర్జునుడు జీవితం ప్రతిపద్యస్వ గచ్చ గంధర్వమాశుచః ప్రదిశత్య భయం తేజ్య కురు రాజో యుధిష్ఠిరః. ఇక్కడ గంధర్వుడితో వీళ్ళు బ్రాహ్మణులుగా మెలగట్ల, అదొకటి మనం గమనించాలి. ఇప్పటిదాకా వచ్చినటువంటి బ్రాహ్మణులతో మేము ఇట్లా వచ్చాం అట్లా వచ్చామని చెప్పారు. వ్యాసుడు కూడా పౌంతేయులారా అని చెప్పి సంబోధించాలి, అక్కడ పరంతపాహని సంబోధించాడు వ్యాసుడు కూడా. ప్రచ్ఛన్న వేషాలతో తిరుగుతున్నారు. కానీ ఇక్కడ గంధర్వుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఇదిగో అర్జునుడు చెప్తున్నాడు ప్రత్యక్షంగా, ప్రతిసత్య భయం తేజ్య, నీకు అభయం ఇచ్చాడయ్యా. ఎవరిచ్చాడు? గురురాజు అయినటువంటి యుధిష్ఠిరుడే నీకు అభయం ఇచ్చాడు, కాబట్టి నువ్వు బతికిపోయో అంటున్నాడు అర్జునుడు. జీవితం ప్రతిపద్యస్వ గచ్చ గంధర్వమాశుచః. ఓ వెళ్ళరా, నీకు చక్కగా జీవితం ప్రసాదించాడు మా అన్నయ్య గురురాజు అయినటువంటి ధర్మరాజు యుధిష్ఠిరుడు అని చెప్పి పేర్లు చెప్తున్నారు. అక్కడ కూడా అంతకుముందు కూడా పరిచయం చేసుకున్నాడు అర్జునుడు. ఎందుకంటే నేను ద్రోణాచార్యుని శిష్యుని, నాకు ఆగ్నేయాస్త్రం ద్రోణాచార్య దగ్గర నుంచి వచ్చిందని చెప్పి కూడా చెప్పాడు. కాబట్టి ఈ వివరాలన్నీ కూడా గంధర్వుడి దగ్గర ఏం దాచలా వీళ్ళు. ఎందుకంటే గంధర్వులు కాబట్టి అని నేను గంధర్వుణ్ణి, కుబేరుడి యొక్క స్నేహితుడిని అని ముందుగా అతను పరిచయం చేసుకున్నాడు. గంధర్వులకి తిరిగిందంటూ ఏది లేదు, వాళ్ళకి మాయలు తెలుసు, అన్ని విద్యలు తెలుసు, వాళ్ళకి ఎవరు ఏమిటి అనేటువంటి విషయాలు తెలుసు. కాబట్టి ఎవరితో ఎలా మెలగాలో అలా మెలుగుతున్నారు ఇక్కడ అర్జునాదులు. అందువల్ల ఎక్కడ పేర్లు ఎక్కడ దాచలా, ఇక్కడ ప్రచ్ఛన్నంగా ఏం చేయాలి, వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పుకుంటారు. దాంతో గంధర్వుడు అంటున్నాడు, జితోహం పూర్వకం నామ ముంచామ్యం గారపర్ణతాం. జితో అహం పూర్వకం, అంతకుముందు ఎన్నో యుద్ధాలు జయించాను, కానీ ఇప్పుడు నీతో ఓడిపోయానయ్యా. కాబట్టి నేను నా నామధేయమాన్ని, అంగారపర్ణుడు అనేటువంటి నామధేయాన్ని, ముంచామ్యంగారపర్ణతాం, ఈ అంగారపర్ణుడు అనేటువంటి నామాన్ని విడిచిపెట్టేస్తున్నాను. ఓడిపోయాను కాబట్టి పేరు మార్చుకోవాలి గౌరవార్థంగా. ఇక నుంచి నేను అంగారపర్ణుడు అనేటువంటి పేరుతో నేను పిలువబడను. యశోహీనం చన శ్లాఘ్యం స్వనామం జన సంసది. జనుల మధ్యలో ఈ నామంతో తిరగటం అనేటువంటిది శ్లాఘ్యమైనటువంటి పని కాదు, కీర్తించదగినటువంటి పని కాదు. యశోహీనం, ఈ పేరుతో నేను యశోహీనున్నయ్యాను.
యుద్ధంలో ఓడిపోయాను, ఇంకా ఏం లాభం? కాబట్టి సాధ్విమం లబ్ధవాల్లాభం యోహం దివ్యాస్త్రధారిణం గాంధర్వ్యాం మాయయేచ్ఛామి సంయోజయితుమర్జునం. నా గాంధర్వ మాయతో నీ యొక్క అస్త్ర విద్య అనేటువంటిది సంయోజయితుమర్హసి. నా యొక్క మాయల ముందు నీ అస్త్రబలమే నీ గెలిచింది నాయన అర్జున. సాధ్విమం లబ్ధవాల్లాభం. కాబట్టి నేను ఒక లాభాన్ని పొందుతాను, నీకో లాభాన్ని ఇస్తాను. ఇప్పుడు ఇద్దరు ఒక బలాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి స్నేహం చేస్తున్నాడు ఇక్కడ ఈ అంగారపర్ణుడు. ఏంటది అంటే గాంధ అస్త్రాగ్నినా విచిత్రోయం దగ్ధో మే రథ ఉత్తమ. నా ఉత్తమమైనటువంటి రథం ఏదైతే ఉందో ఆ ఉత్తమమైనటువంటి గంధర్వ రథం నీ యొక్క అస్త్రాగ్నికి విచిత్రంగా దగ్ధమైపోయింది. అద్భుతమైనటువంటి ఆగ్నేయాస్త్రం. అస్త్రాగ్నినా విచిత్రోయం దగ్ధో మే రథ ఉత్తమ. ఉత్తమమైనటువంటి రథం అది. అట్లాంటి రథం కాస్త నీ ఆగ్నేయాస్త్రానికి దగ్ధమైపోయింది. అందువలన సోహం చిత్రరథో భూత్వా. కాబట్టి ఇక నుంచి నేను చిత్రరథుడు అనేటువంటి పేరుతో ఉంటాను. అంగారపర్ణుడు కాదు అసలు పేరు, ఇప్పుడు చిత్రరథుడు. సోహం చిత్రరథో భూత్వా నామ్నా దగ్ధరథో అభవం. రథం దగ్ధమైపోయింది కాబట్టి ఇప్పటి నుంచి నేను చిత్రరథుణ్ణి అనేటువంటి పేరుతో పిలువబడతాను. రథం లేదు, చిత్రమైనటువంటి రథం. ఏ రథమో వాడతాడు ఇక. అట్లా సంభృత చైవ. ఈ చిత్రమైనటువంటి రథం కలిగినటువంటి చిత్రరథుడు అనేటువంటి గంధర్వుడి పేరు మీదే మనకి ఈ పర్వాలన్నీ ఆఖ్యానాలన్నీ జరుగుతున్నాయి. చిత్రరథోపాఖ్యానాలు అనేటువంటి పర్వం, ఈ పర్వం చిత్రరథో పర్వం అంటారు. సంభృత చైవ విద్యేయం తపసేహమయా పురా నివేదయిష్యేతామద్య ప్రాణదాయ మహాత్మనే. హే మహాత్మనే, ఓ మహానుభావ, ఈరోజు నాకు నువ్వు ప్రాణదానం చేశావు. తామద్య ప్రాణదాయ, నా ప్రాణాన్ని రక్షించి నన్ను కాపాడి శరణు వేడంగానే నన్ను రక్షించినటువంటి వాడివయ్యావు. కాబట్టి సంభృతాం చైవ విద్యేయం తపసేహమయా పురా. నేను పూర్వం తపస్సుతో సంపాదించినటువంటి ఒక విద్య, అద్భుతమైనటువంటి గాంధర్వ విద్య. ఇయం విద్య, ఈ విద్యను నీకు నేను అందిస్తున్నాను. నా విద్యను నీకు అందిస్తున్నానయ్యా. సంస్తంభయిత్వా తరసాజితం శరణమాగతం యో రిపుం యోజయేత్ ప్రాణై కళ్యాణం కిన్న సోర్హతి. అయితే అస్త్రం ఇవ్వాలన్నా, ఒక విద్య చెప్పాలన్నా ఎదుటి వాడికి తీసుకునే అర్హత ఉండాలి, పుచ్చుకునే అర్హత ఉండాలి. అర్హత ఉన్న వాడికే చెప్పాలి, అర్హత లేని వాడికి ఎట్టి పరిస్థితిలో చెప్పకూడదు. ఎటువంటి విద్యను ఉపదేశించకూడదు. దానివల్ల ఏమవుతుందంటే దుర్వినియోగం అవుతుంది. కాబట్టి ఇక్కడ నువ్వు సరి అయినటువంటి అర్హుడైనటువంటి వాడివి అని చెప్పి గంధర్వుడు తనకు తాను సో అర్హతి అనే పదంలో చెప్తున్నాడు. ఇక్కడ నీవే అర్హుడివై. ఎవరా అర్హుడైనటువంటి వాడు అంటే శత్రువు శరణు వేడంగానే వెంటనే ప్రాణ శిక్షణ చేయకుండా, ప్రాణాన్ని తీయకుండా రక్షించినటువంటి వాడు ఎవరైతే ఉంటారో అందులో శరణమాగతం జితం. యుద్ధంలో నువ్వు జయించావు, నేను శరణు వేడాను. శరణు వేడినటువంటి వాడిని వెంటనే చంపకుండా నువ్వు రక్షించావు చూసావు, ప్రాణదానం చేసావు చూసావా. శత్రువుని ఓడినటువంటి వాడిని, శరణు వేడినటువంటి వాడిని రక్షించినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో ఆ వీరుడు, అట్లాంటి వాడు అర్హుడైనటువంటి వాడు వీటన్నిటికీ కూడా. యో రిపుం, రిపుం అంటే శత్రువు. ఎవరైతే శత్రువుని జయించి శరణు వేయంగానే వెంటనే వదిలిపెట్టారో యోజయై ప్రాణై, ప్రాణములతో పాటుగా వదిలిపెట్టినటువంటి ఏ వీరుడైతే ఉంటాడో అట్లాంటి వాడికి కాకపోతే అర్హత ఇంకెవరికి ఉంటుందో చెప్పు. కళ్యాణం కిమ్న సోర్హతి. అట్లాంటి అర్హుడైనటువంటి వాడికి ఇంకా కళ్యాణమైనటువంటి వాడు ఇంకెవడుంటాడు. కాబట్టి నీవే అర్హుడైనటువంటి వాడికి ఈ గాంధర్వ విద్యని స్వీకరించడానికి నీవు అన్ని రకాలుగా యోగ్యుడైనటువంటి వాడివయ్యా అంటూ, ఎప్పుడైనా సరే మనకు ఒక మంత్రం ఉపదేశం ఉన్నా, ఒక తెలిసినటువంటి అస్త్ర ఉపదేశం ఉన్నా, వాటిని మన తదనంతరం యోగ్యుడైనటువంటి వాళ్ళకి సంప్రాప్తి చెయ్యాలి. వేదము అంతే. వేదం కూడా స్వాధ్యాయ ప్రవచనం ఉంటూ ఉండాలి. తను అధ్యయనం చేసుకుంటూ ఉండాలి, ఇంకోళ్ళు చెప్తూ ఉండాలి. అలాగే కొన్ని మంత్రాలు, అలాగే కొన్ని విద్యలు, అస్త్రాలు, కొన్ని తెలిసినటువంటి కొన్ని ఏవైతే ఉంటాయో వాళ్ళకి తప్పకుండా తర్వాత జనరేషన్కి అందించాలి. అందులో యోగ్యుడైనటువంటి వాడిని చూసుకోవాలి. యోగ్యుడు ఎవరు దొరకకపోతే మనం ఏం చేయాలి, దానికి వేరే ప్రత్యామ్నాయాలు కొన్ని ఉంటాయి, తర్వాత చెప్తారు. కాబట్టి ఆ యోగ్యుడైనటువంటి వాడు కనిపించగానే వెంటనే ఉపదేశం చేయటం.
మన వాళ్ళలో కూడా, మన పూర్వీకుల్లో, మన ఇళ్లలో కూడా పెద్దవాళ్ళు కొంతమంది మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళే మన యోగ్యత చూసి చెప్తారు. లేదా నీకు ఆ తీసుకోవాలనేటువంటి కుతూహలం ఉంటే ఒకటి 2 సార్లు అడిగి చూడటం మంచిది. అడగకుండా ఎవరు పెట్టరు. కాబట్టి అడగటము మంచిదే మనకెప్పుడు కూడా. పలానా మంత్రోపదేశం చేస్తారా గురువుగారు అని అడగటం. నీకు ఆ యోగ్యత ఉంటే గురువుగారు ఇస్తారు. ఒకసారి అడిగావు, తర్వాత ఇంకొన్నాళ్ళకి రెండోసారి అడిగావు. గురువుగారు ఇవ్వలేదంటే దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంకాస్త తపస్సు చేయాలని అర్థం. నీకు ఇంకా ఆ శక్తి రావాలని అర్థం. వచ్చిన తర్వాత ఇస్తూ ఉంటారు. అట్లా ఇక్కడ కూడా ఆ గంధర్వుడు ఇతని యోగ్యత చూసి, ఇది నీకు కాక ఇంకెవరికి అర్హత ఉన్నదయ్యా మహానుభావ? ఏమిటయ్యా? చాక్షుషీ నామ విద్యేయం. ఆ విద్య పేరు చాక్షుషీ విద్య, గంధర్వ విద్య. చక్షువులు అంటే నేత్రములు. చాక్షుషీ నామ విద్యేయం యాం సోమాయ దదౌ మనుః. మనువు సోముడికి, చంద్రుడికి ఇవ్వడం జరిగింది. సోముడు అంటే మనువు. మను మనువులు అనేటువంటి వాళ్ళు 14 మనువులు. దాంట్లో సూర్యకుమారులైనటువంటి మనువు సోముడికి ఇస్తే, దదౌ స విశ్వావసవే మమ విశ్వావసుర్దదౌ. ఆ సోముడు విశ్వావసువుకి ఇస్తే, విశ్వావసువు దగ్గర నుంచి నాకు వచ్చిందయ్యా ఈ విద్య, గాంధర్వ విద్య. దీన్నే చాక్షుషీ విద్య అని సుప్రసిద్ధమైనటువంటి విద్య ఇది. చాక్షుషీ నామ విద్యేయం యాం సోమాయ దదౌ మను. దదౌ స విశ్వావసవే మమ విశ్వావసుర్దదౌ. నాకు విశ్వావసువు దగ్గర నుంచి నాకు వచ్చింది. అట్లాంటిది ఈ మహావిద్యని అనర్హుడైనటువంటి వాడికి ఇస్తే చాలా అనర్థాలు జరుగుతూ ఉంటాయి. అంటే అర్హత లేని వాడికి ఇవ్వకూడదు. సేయం కాపురుషం ప్రాప్త. కాపురుషం అంటే, కాపురుష అంటే కుత్సితమైనటువంటి పురుషుడు అనర్థం. అర్హత లేనటువంటి వాడు, అయోగ్యుడు అనర్థం. సేయం కాపురుషం ప్రాప్త గురుదత్తా ప్రణశ్యతి. అట్లాంటి వాడు ప్రణశ్యతి, నశిస్తాడు. అట్లాంటి వాడు ఎప్పుడు కూడా. ఆగమోస్యామయా ప్రోక్తో వీర్యం ప్రతినిబోధమి. ఆగమో అస్యామయా ప్రోక్త. కాబట్టి శాస్త్ర విధానంగానే నేను దీన్ని నీకు ఉపదేశిస్తున్నానయ్యా. ప్రతినిబోధమే, దీన్ని గ్రహించునైనా అర్జున అని చెప్పి గంధర్వుడే స్వయంగా గంధర్వ విద్య అయినటువంటి చాక్షుషీ విద్యను ప్రదత్తం చేస్తున్నాడు. అయితే ఈ చాక్షుషీ విద్య వల్ల ప్రయోజనం ఏమిటి అనేటువంటిది కూడా, ప్రయోజనం లేకుండా ఏది ఉండదు. అందులో విద్య అంటున్నాడు, గాంధర్వ విద్య అంటున్నాడు. ఆ విద్య వల్ల ఉపయోగం ఏంటంటే, యశ్చక్షుషా ద్రష్టుమిచ్చేత్ త్రిషు లోకేషు కించన. ముల్లోకాలలో ఏ పదార్థాన్నైనా సరే, ఏ వస్తువునైనా సరే, త్రిషు లోకేషు కించన, దేనైనా సరే, యశ్చక్షుషా ద్రష్టుమిచ్చేత్. ఈ చాక్షుషీ విద్య మంత్ర ప్రయోగంతో నీ దృష్టితో దాన్ని చూస్తే నీవు కోరుకున్నటువంటి రూపంలో అది కనిపిస్తుంది. అది దాని అర్థం. తత్పశ్యేత్ యాదృశం చేత్ తాదృశం ద్రష్టుమర్హతి. నువ్వు ఏ రూపంలో ఆ వస్తువుని చూడాలనుకుంటున్నావో ఆ రూపంలో అది నీకు దర్శనమిస్తూ ఉంటుంది. అది మారిపోతుందా లేదా అనేది కాదు, నీకు కనిపించడం మాత్రం ఆ రూపంలో కనిపిస్తుంది. వృషభం నంది అవుతుందా, నంది పులి అవుతుందా అనేటువంటిది అది వేరే విషయం. కానీ నీకు కనిపించాలంటే మాత్రం అలా కనిపిస్తుంది నీ దృష్టికి. యశ్చక్షుషా ద్రష్టుమిచ్చేత్ త్రిషు లోకేషు కించన తత్పశ్యేద్ యాదృశం చేత్ తాదృశం ద్రష్టుమర్హతి. వాటిని అలా చూడటానికి ఈ విద్యతో నీకు అవకాశం ఉంటుందయ్యా. దీన్ని నిజంగా పొందాలి అంటే తపస్సు చేసినటువంటి వాడు మాత్రమే పొందగలడు. అట్లాంటిది నేను నీకు తపస్సు చేయకుండానే నీకు ప్రదత్తం చేస్తున్నాను. ఆ అర్హత నీకున్నది కాబట్టి. అసలైతే ఏకపాదేన షణ్మాసాన్ స్థితో విద్యాం లభేదిమాం. స్థిత అంటే నించోటం. 6 నెలల కాలం పాటు ఒంటి కాలి మీద నిలబడి తపస్సు చేసినటువంటి వాడు మాత్రమే ఈ విద్యను పొందగలట. 6 నెలలు ఒంటి కాలి మీద తపస్సు చేశాడు. ఏకపాదేన షణ్మాసాన్ స్థిత అంటే నిలబడి తపస్సు చేసినటువంటి వాడు. అట్లాంటి వాడు విద్యాం లభేదిమాం. అనునేష్యామ్యహం విద్యాం. కానీ నీకు మాత్రం ఈ విద్యని అనునేష్యామి అంటే నేనే నీకు స్వతహాగా ఇస్తున్నాను. స్వయం తుభ్యం వ్రతే కృతే. ఎందుకంటే ఆ శక్తి సామర్థ్యాలన్నీ నీలో ఉన్నాయి. అంటే 6 నెలలు తపస్సు చేసినటువంటి శక్తి అర్జునుడిలో అప్పటికే ఉంది అని మనం గ్రహించాలి. అంతేగాని లేకుండా ఇవ్వడానికి కాదు. అది గంధర్వుడికి తెలుసు.
ఒంటికాల మీద 6 నెలలు తపస్సు చేస్తే ఎంత శక్తి అయితే ఉంటుందో అంత శక్తి ఆల్రెడీ అర్జునుడిలో ఉంది కాబట్టి అది గ్రహించినటువంటి గంధర్వుడు ఇక్కడ స్వయం తుభ్యం విద్యమహం అనుష్యేయం, ఆ విద్యను నీకు స్వయంగా తపస్సు లేకుండానే ఉపదేశిస్తున్నానయ్యా అంటున్నాడు. విద్యయా హ్యన్యయా రాజన్ వయం నృభ్యో విశేషితాః అవిశిష్టాశ్చ దేవానాం అనుభావ ప్రదర్శినః. విద్యయా హ్యన్యయా రాజన్ వయం నృభ్యో విశేషితః. చక్కటి మహారాజులుగా రాజులుగా మీరు పరిపాలన చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా నీకు ఉపయోగపడతాయ్యా. మిగిలినటువంటి దేవతలన్నీ అందరూ కూడా అనుభావ ప్రదర్శిన, దేవానాం అనుభావ ప్రదర్శిన, వాళ్ళు వాళ్ళ యొక్క శక్తులు కూడా ముందు ముందు నీకు ఇస్తారయ్యా. ముందు ఇదిగో ఈ విద్య తీసుకో అని చెప్పి మరి చక్కగా స్నేహభావంతో ఇస్తున్నాడు. దీనివల్ల మన స్నేహం వృద్ధి చెందుతుంది అని ఇస్తున్నాడు ఇక్కడ. కానీ అర్జునుడు నా హక్కలపో అంటాడు. ఇలాంటివన్నీ నా హక్కలేకున్నా. కానీ తర్వాత తీసుకునేట్టుగా బతిమలాడతాడు గంధర్వుడు. ఎందుకంటే నువ్వు ఈ విద్య తీసుకో, నాకు ఆగ్నేయ అస్త్రాన్ని నేర్పించు, దానివల్ల మన ఇద్దరం స్నేహబంధం ఇంకాస్త దృఢమవుతుంది అని చక్కగా మంచి మాటలతో, అంటే అది వరకు పూర్వం ఉన్నటువంటి గర్వాన్ని విడిచిపెట్టేసి చక్కటి మంచి మాటలతో స్నేహ సంబంధంతో గంధర్వులతో పాండవుల స్నేహం అనేటువంటి ఇక్కడ చక్కగా కుదురుతుంది. ఈ స్నేహం ముందు ముందు బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ చిత్రరథుడు అనేటువంటి గంధర్వుడు పాండవులకి అవసరమైనటువంటి ఒక పురోహితుడు యొక్క ప్రయోజనాలు చెప్తాడు. పురోహితుడు లేకపోతే రాజులు గెలవలేరు, యుద్ధాలు గెలవలేరు, ఓటమి పాలవుతారు, ఎన్నో పాపాలు పొందుతారు. ఏ ఏ పాపాలు వస్తాయి, పురోహితుడి యొక్క ప్రయోజనాలు ఉంటే ఎటువంటి ఫలితం కలుగుతుంది, క్షత్రియుడు ఎలా విజయం సాధించవచ్చు అనేటువంటివన్నీ చెప్పి, కాబట్టి ముఖ్యమైనటువంటి ప్రయోజనం పురోహితుడు ఉండాలయ్యా. అది లేకపోవడం వల్ల ఇదిగో నీకు ఇది వచ్చింది, ఈ దోషం, మిమ్మల్ని ఇలా కనుక్కున్నాను, మిమ్మల్ని ఇలా చూశాను అనేటువంటివన్నీ చెప్తాడు. నన్నెవరూ చూడలేరు అని చెప్పినటువంటి వాడు మీరు మాత్రమే చూడగలిగారు అని కూడా ఎందుకు చెప్పాడు, వాటి కారణాలన్నీ ముందు ముందు శ్లోకాలలో వివరించారు వ్యాసుల వారు. అది వచ్చే పాఠాలలో మనం చూద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.